పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ధవళేశ్వరం వద్ద గోదావరిలో మరోసారి వరద నీరు పెరుగుతోంది. గడిచిన 2 రోజులుగా వరద నీటి మట్టం తగ్గుతున్నట్లు కనిపించినా ఎగువన భారీ వర్షాలు కురవడంతో ప్రస్తుత నీటి మట్టం ఉధృతం అవుతోంది. కాటన్ బ్యారాజ్ 10.9 అడుగుల వద్ద నీటి మట్టం నమోదైంది. 8,35,000 క్యూసెక్ల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఏజెన్సీ విలీన మండలాల్లో గోదావరి వరదతో పాటు కొండవాగులో పోటెత్తడంతో భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మళ్ళీ వరద నీటి మట్టం పెరుగుతుంది. ఈ సీజన్లో 3 సార్లు గోదావరికి వరద వచ్చింది. ఇప్పుడు మరోసారి తగ్గినట్టే తగ్గి పెరగడం ప్రారంభించింది. ఎగువ నుంచి వరద నీరు రావడంతో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన చింతూరు, విఆర్పురం, కోనవరంలో వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. చింతూరులో అయితే 31 అడుగులకు వరద నీరు చేరుకుంది. చింతూరు నుంచి అదేవిధంగా కోనవరం నుంచి భద్రాచలం వెళ్ళే రహదారి మీద ఈ వరద నీరు రావడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా చింతూరు, విఆర్పురం మధ్య కూడా ఈ సోకిలేరు వాగు, చీకటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ 2 మండలాలకు మధ్య కూడా రాకపోకలకు అంతరం ఏర్పడింది. ఎగువ నుంచి కాస్త భారీగా వరద నీరు వస్తుండటంతో ఖచ్చితంగా మళ్ళీ వరద పెరిగే అవకాశం ఉంది. గిరిజన గ్రామాల్లో చాలా ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న మరోసారి ఈ వరద నీరు పెరగడంతో స్థానికులంతా బెంబేలెత్తిపోతున్నారు. దిగువన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర అయితే ప్రస్తుతం నిన్నటి వరకు తగ్గిన వరద నీరు మళ్ళీ పెరగడం ప్రారంభించింది. ప్రస్తుతం 8,65,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వరద నీటి మట్టం 10.9 అడుగులు చేరుకుంది. ఈ సీజన్లో 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు 14 లక్షల క్యూసెక్ల నీరు వరకు వచ్చి తగ్గినట్టు తగ్గి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు కోనసీమ లంకల మీద దీని ప్రభావం అయితే చూపించే పరిస్థితి లేదు, కానీ కాజువేల్ మాత్రం చాలా వరకు ఇప్పటికీ వరద నీళ్ళలోనే ఉన్నాయి. ఈ వరద నీరు మరి కాస్త పెరిగితే కాజువేల్తో పాటు లోతట్టు ప్రాంతాలు కూడా వరద ముంపు బారిన పడే అవకాశం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి వీడియో జస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.